6 గ్యారెంటీ అంటాడు. ఆ! 6 గ్యారెంటీ పోయి 100 గ్యారెంటీ పెట్టేసిండు. ఆ! హ్మ్. హ్మ్. రోజు వచ్చుడే వందల గ్యారెంటీ చెప్తాండు. హ్మ్. చేసుడు లేదు. అది పీకుడు లేదు. హ్మ్. 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 ఒకటేందంటే రైతుకు ఏం కావాలంటే హ్మ్. నీళ్లు కావాలి. ఇంత హ్మ్. గత ప్రభుత్వం చేసిందంటే హ్మ్. ప్రభుత్వం హ్మ్. మంచిగా వాటర్ ఇచ్చింది. హ్మ్. మంచిగా నీళ్లు బారింది. హ్మ్. పొలాలు అనేది మంచిగా బారింది. హ్మ్. రైతు అనేది మంచిగా బాగుపడ్డాం. హ్మ్. ఇప్పుడేముంది? హ్మ్. ఏం లేదు. వాని కింద చిప్పబెట్టుడు అయితాంది మాకు. హ్మ్. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. హ్మ్. అది ఒక్కటి లేదు. హ్మ్. రైతు బంధు అన్నాడు. హ్మ్. అది ఒక్కటి లేదు. హ్మ్. హ్మ్. ఏముందండి? ఏం లేదు. మళ్ళా మహిళలకు 20,000 అన్నాడు. హ్మ్. అది అది అయిపోయింది. హ్మ్. మళ్ళా గ్యాసు 500 అన్నాడు. హ్మ్. మళ్ళా అది లేదు. మళ్ళా 20,000 ఏమో 500 బోనస్ అన్నాడు. హ్మ్. వడ్ల బోనసు. హ్మ్. అది లేదు. హ్మ్. 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 ఏముందండి వాడు చేసే పని? హ్మ్. ఏమనంటే అన్న ఇప్పుడు 6 గ్యారంటీలు ప్రజల్లో వెళ్లి మీరు తెలుసుకోండి. అన్నీ వచ్చినాయి అని చెప్తా ఉన్నాడు. సో, ఎక్కడి వరకు వచ్చినాయి? ఎన్ని పథకాలొచ్చినాయి? ఏ ఏ పథకాలు మీ దగ్గరికి చేరవేరిసినాయన్న? ఒక్కడు కూడా రాలే మాకు. ఓకే. ఒక్కటి కూడా ఒక్క గ్యారెంటీ కూడా రాలే మాకు. ఓకే. ఒక గ్యారెంటీ అనేది మాకు చూపెట్టండి. ఆ! దానికి మేము దేనికంటే దానికి సిద్ధం ఉంటాం. ఆ! రైతులు గాని, ఆ! ఎవరైనా గాని, మహిళలు గాని, ఎవరైనా గాని. ఆ! ఒకడేం చేసిండు? బస్సు ఫ్రీ అన్నాడు. ఆ! ఆడోళ్ళకు చేసేసిండు. ఓకే. ఆ! ఆ! ఆడోళ్ళకి చేసే ఎంత మైనస్ అయితాంది? హ్మ్. ఎంత ఇది అయితాంది? హ్మ్. తెలుస్తలేదా రైతులకు? హ్మ్. అదేనా జాబర్స్‌కి బతారు. హ్మ్. హ్మ్. పొద్దున్న లేసి హన్మకొండ నుండి, జనగాం నుండి హ్మ్. ఇక్కడ టీచర్లు ఉంటారు కదా! ఆ! వాళ్ళకే సరిపోతుంది బస్సు. అన్న ఫ్రీ బస్ పథకం పెట్టినప్పటి నుండి ఎప్పుడన్నా బస్ ఎక్కినావా అన్న మీరు? ఇప్పుడు దాకా ఒక బస్సు కూడా ఎక్కలే. ఆ! ఆడోళ్ళ ఎందుకు? ఎందుకు ఎక్కలేదంటే ఆడోళ్ళ ముఖం మేము చూసి ఆడోళ్ళ దగ్గర పోయి కూర్చుండు, ఇది చేసుడు అంటే మాకు అవసరమా? ఆ! మేము రైతులం. ఆ! అవసరం లేదు. ఆ! అదే పథకం ఏరేది ఏమైనా పెడితే ఎంత బాగుండు, ఆ! ఎంత ఇదుండు హ్మ్. అని మా కోరిక అది. గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల కింద మనం చూస్తా ఉన్నాము. చూసినాము. ఎక్కడ మొత్తం పచ్చగా పచ్చగా ఏర్పడే లిగ ఆడేది. ఆ! రైతు అనేది ఒక మార్పు వచ్చింది. మార్పు తీసుకొచ్చిండు కేసీఆర్. ఆ! ఎట్లా తీసుకొచ్చిండు? కాళేశ్వరం కట్టి ఇప్పుడు కాళేశ్వరం తుంగిపోయిందన్నాడు. ఆ! కాళేశ్వరం తుంగిపోతే వాటర్ ఎక్కడి నుండి వస్తాంది? ఆ! ఇప్పుడు ఇస్తా ఉన్నాడు. మొత్తం ఎండిపోయిన తర్వాత. మొత్తం ఎండిపోయిన తర్వాత మొన్న అశ్విని రెడ్డి ఆ! ఏం చేసింది? ఆ! మొన్న నేను పేపర్ సిమెంట్ ఇచ్చిన, అది ఇచ్చిన, ఇది ఇచ్చిన వరకే కాలువ తిప్పించింది. ఆ! కాలువ తిప్పించి ఇప్పుడు వాటర్ ఇస్తే ఏం చేసుకుంటాం ఆ వాటర్‌కి? ఆ! ఏం తాగుతామా? స్నానం చేస్తామా? ఆ! తాగనీళ్ళా? ఆ! అది కూడా లేదు. హ్మ్. ఆ! మొత్తం ఎండిపోయిన ఎడారి అయిపోయిన తర్వాత అప్పుడు మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్, హ్మ్. నల్గొండ, ఆ! దేవరకొండ ఆ! ఆ సైడ్‌లో ఉండేది. ఆ! ఇది ఎడారి ఇట్లా అయిపోయింది ఈడ. ఆ! ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గంలో కానీ, జనగాం డిస్ట్రిక్ట్ గాని, ఇప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్ గాని మొత్తం ఎడారి అయిపోతాంది మొత్తం. హ్మ్. అన్న ఇప్పుడు వచ్చిన కరువు అంటారా? లేదంటే తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కరువు అంటారా? కాంగ్రెస్ ప్రభుత్వమే కరువు తీసుకొచ్చింది. ఆ! తీసుకొచ్చింది కరువు గాదు ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం కరువు తీసుకొచ్చింది. ఆ! కాంగ్రెస్ ప్రభుత్వం కరువు తీసుకురాకపోతే ఇది ఎందుకండి మాకు? హ్మ్. ఎంత బాగుపడేది మేము రైతు. ఒక్కొక్క రైతు 6 ఎకరాలు, 7 ఎకరాలు, 10 ఎకరాలు పెట్టుకున్న రైతులం. హ్మ్. ఇప్పుడు మొత్తం ఎండిపోయింది. హ్మ్. ఏం లాభం ఉందల్లా? హ్మ్. ఏమన్నా ఉపయోగం ఏమైనా పడుతుందా అది? లేదు. హ్మ్. మళ్ళా ఇంకోటి హ్మ్. కళ్యాణ లక్ష్మి ఉండే. హ్మ్. కళ్యాణ లక్ష్మి ఉండే. హ్మ్. కళ్యాణ లక్ష్మి ముబారక్‌కి షాదీగుండే. హ్మ్. అది 2 తులాలు బంగారం ఇస్తా అన్నాడు. హ్మ్. అది ఏది? హ్మ్. లేదు గదా! హ్మ్. రైతు బీమా ఉండే. అది గూడా తీసి పడదెంగిండు. ఒక రైతు చిన్న కరెంటో ఏదో ఒకటి ఉండే. హ్మ్. ఏమనైనా గూడా వానికి బాధ్యత అనేది ఒక ఇంటి బాధ్యత అనేది ఉండేది. ఓకే. అది గూడా తీసి పడదెంగిండు. ఆ! ఆ! హ్మ్. మళ్ళా అది ఇంకోటి మళ్ళా ఇది భూమిది. హ్మ్. భూమిది ఏముండే? అప్పుడు ఏందంటే ఈయన పేరు మీద, నా పేరు మీద భూమి ఉన్నవానికి మళ్ళా వాళ్ళ చేతిలో పెట్టిండు మళ్ళా. హ్మ్. ఆ! ఎంఆర్‌ఓ చేతిలో వాళ్ళ చేతిలో పెట్టేసిండు. హ్మ్. హ్మ్. దాంట్లో ఉపయోగం ఏముందన్నా? హ్మ్. లేదు గదా! హ్మ్. అన్న ఇప్పుడు ఆహ్, తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది కేసీఆర్ ఫస్ట్ ముఖ్యమంత్రిగా మనకు ప్రస్తావన చేసిండు. అన్ని గట్టిగా చేసుకొని వచ్చిండు తెలంగాణ రాష్ట్రానికి. ఓకే. సో, రైతుల సమస్య తెలుసుకొని మొత్తం రాష్ట్రం మొత్తం పచ్చగా ఉండేటట్టు ఒక కల నా కల ఇది అనుకుంటా మొత్తం నెరవేర్చాం. రైతు లిగ లిగ బంధు లిగ 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 లాడింది. రైతు బంధు టైంకు. ఆ! ఒక్క రోజుకి ఒక 5థ్ తారీఖు అంటే ఐదో తారీఖు మొత్తం టింగున పడేది. ఆ! ఫస్ట్ ఎకరం, 2 ఎకరాలు, ఎకరం నుండి ఫస్ట్ హ్మ్. 2 ఎకరాలు, 2 ఎకరన్నర నుండి హ్మ్. మళ్ళీ 5 ఎకరాలు, 10 ఎకరాలు, 100 ఎకరాలు ఉండేవి. హ్మ్. వాని సొమ్ము మనకేం వస్తాందా? హ్మ్. మన తల్లిదండ్రులు సంపాదించేది కదా! హ్మ్. మనం సంపాదించేది మనకొస్తది. వాడు ఎంతైనా సంపాదించుకునేది. వానికి ఇయ్యొద్దు, ఈయనకి ఇయ్యొద్దు, వానికి ఇయ్యొద్దు, సర్వే పెట్టాలి, ఇది పెట్టాలంటే అది ఎక్కడి నుండి న్యాయమండి? హ్మ్. వచ్చేది అందరే గదా! హ్మ్. ఇప్పుడు నువ్వు కోటీశ్వరుడు ఉన్నావు. నీ కోటీశ్వరుడు నాకు రావాలంటే వస్తదా? రాదు గదా! ఇప్పుడు వాడకం భాష ఏ విధంగా చూస్తారు రేవంత్ రెడ్డిది? పొడుత్తా, పేగులు మెడలేసుకొని తిరుగుతా, డ్రైయర్‌లు తీసుకుంటా అనుకుంటా మాట్లాడుతాడు. అయితే డ్రైయర్‌లు అమ్ముతా. వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం గుండా రాజకీయం, ఆ! రౌడీ రాజకీయం చేస్తారు వాళ్ళు. ఓకే. ఆ! హ్మ్. అట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలే. ఆ! రౌడీ రాజకీయం, గుండా రాజకీయం చేసి ఈళ్ళకి ఎట్లా చేయాలి రైతులకు? ఏం చేయాలి? హ్మ్. ఈళ్ళ మీద బరుబారం ఎట్లా చేయాలి? హ్మ్. ఏమన్నా అంటే రైతులు రోడ్డెక్కితే ఈళ్ళకి ఎట్లా వత్తానో అట్లా ఒత్తిపిత్తా అని ఆయన ప్లాన్ ఉందిన్నట్టు. హ్మ్. హ్మ్. అట్లా. ఆయన చేసే కథలు ఇట్లా ఉన్నది. హ్మ్. మేము చేసే పని మా కష్టం మేము పొద్దున్నే లేస్తే గోషేసుకొని, మా గొంగుడేసుకొని
మా పని మేము చేసుకునేటోళ్ళం. చేసుకునే దానికి మా గుద్దలేలు పెడతాను. ఏ పొలాలు ఎండిపోతాయి, గిట్ట ఎండిపోతాయి, మీరు రోడ్ ఎక్కితే వాళ్ళు ఎట్లా వస్తారు, వీళ్ళు ఎట్లా వస్తారని. ప్రభుత్వం మీద, ఇది మీద, దాని మీద ఏముందండి? దానికైనా ఉపయోగం పడుతుందా? లేదు. 2 లక్షలు రావంగా 2 లక్షలు రుణమాఫీ అని చెప్పిండు. ఎక్కగానే ఫస్ట్ సంఘం రుణమాఫీ అని చెప్పిండు. ఏదండి వచ్చిందా? రాలే. ఆ, చేస్తాను. ఇంకెప్పుడు చేస్తాడు? ఆ, 3 నెలలు 4 నెలలు అయిపోయాయి. ఇంకెప్పుడు చేస్తాడు? ఉమ్, కాకపోతే ఇంకా ఎంపీ ఎలక్షన్ అయిపోతే ఇంకా గుద్ద మీద అందరూ అక్కడ పోయి పడతాం ఉమ్, రైతులం. ఉమ్, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అయిపోతే ఒక్కని కూడా దగ్గర రానియడు. ఉమ్. ఆయన వాళ్ళకి ఎవరు ఉన్నారో వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఒకవేళ ఎంపీ ఎలక్షన్ అయిపోవడం తోటే బీజేపీలో వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయా? పక్కా ఆ, గన్ షాట్ ఆ, బీజేపీలో పక్కా వెళ్తాడు. ఆ, గన్ షాట్ గా వెళ్తాడు. అది ఉమ్, మాకు తెలుసు. అది ఉమ్, ఆయన చేసే కథలు తెలుసు. ఆ, ఆయన గెలవగానే మన మోడీ దగ్గర పోయింది మాకు తెలుసు. అది చూస్తూనే ఉన్నాం కదా, టీవీలో సెల్లో చూస్తూనే ఉన్నాం కదా. ఆ, పక్కా వెళ్ళిపోతాడు. ఈ దేశానికి అమ్ముకుంటాడు ఆయన. ఆ, పక్కా గన్ షాట్ గా అమ్ముకుంటాడు. ఆ, రైతుకు అనేది ఇంకా స్థలం లేకుండా చేస్తాడు. ఆ. ఉమ్. సో మొత్తానికి ఇబ్బంది ఉంది కాంగ్రెస్ పార్టీ తోటి. ఫుల్ ఇబ్బంది, మామూలు ఇబ్బంది కాదు. ఆ, ఫుల్ అంటే ఫుల్ ఇబ్బంది. ఆయన చేసే పని ఒక్కటి సరిగా లేదు. ఉమ్, ఆయన చేసేది మంచిగా చేస్తే ఇంకా గత సంవత్సరం ఇంకా ముందుకు వెళ్ళి ఉమ్, ఆయన చేతితో ఆయన చేసుకున్నదే. ఉమ్, రైతులు ఏం చేయలే, ఆడోళ్ళు ఏమైనా అడిగిర్రా? ఆడోళ్ళు 20,000 ఇయ్యని అడిగిర్రా? ఆ. ఆ? వాళ్ళే ఇస్తామని చెప్పారు కదా. వాళ్ళే చెప్పారు కదా. అవును, 2 లక్షలు ఏమన్నా రైతు అడిగిండా? వాళ్ళే చెప్పిండు. ఆ? ఆ, వాళ్ళే చెప్పారు కదా. ఆ, 2 లక్షలు ఎవరు తీసుకొచ్చారు? అప్పు బ్యాంకుల నుండి ఆ, మీరే పెద్ద పెద్దలు పోయి తీసుకొచ్చారు. ఆ, ఏ రైతు పోయి 2 లక్షలు తీసుకొచ్చిండా? ఆ, చూపెట్టు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు మాఫీ చేసేసిండు. ఆ, ఏమైనా ఉందా? మాఫీ చేసేసిండు ఆయన. ఆ, ఆయన ప్రభుత్వంలో అప్పుడు ఎలక్షన్ ముందే మన హరీష్ రావు ఏమన్నాడు? మీకు 5వ తారీఖు టింగ్ పైసలు పడతాను, దానికి ఆపి పడేసిండు. ఇప్పుడు నువ్వు పైసలు ఎత్తలేవా? ఆ, 7,000 కోట్లు 7,500 కోట్లు ఆ, 7,500 కోట్లు. 7,500 కోట్లు ఆ, నువ్వు తింటివి. ఉమ్, నీ కాంట్రాక్టర్ ఇచ్చుకుంటివి. ఆ. ఏమైనా ఉందా ఫైదా? రెడ్డి వాళ్ళకి ఇచ్చాడు మొత్తం. ఆ, కాంట్రాక్టర్ ఇచ్చుకున్నావు కదా. ఆ, రైతుకు ఏం రాలే కదా. ఉమ్, రైతు కష్టం పైసలు నువ్వు అక్కడ తీసుకున్నావు కదా. ఉమ్, ఎక్కడ లేని, ప్రపంచంలో లేనిది ఉమ్, రైతు బంధు అనేది కేసీఆర్ పెట్టిండు. ఉమ్, ఎక్కడ లేనిది సాది ముబారక్, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ పెట్టిండు. ఓకే. ఈయన ఏమైనా పెట్టిండా? ఆ, పెట్టిన దాన్ని తీసుకున్నది మీరు ఎక్కడిది? ఆ, లేదు కదా. ఆ, ఉన్నదానికే సెట్ చేసుకుంటూ పోవాలి. ఆ, నీకెవరు అడిగిర్రా? ఉమ్, ఆ? ఉమ్. ఇది అది అని ఎవరు అడిగిర్రా? ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ అమలు చేసే స్టేజ్ తీసుకెళ్ళండి అంటే ఎక్కడ నుండి తీసుకొచ్చా అనుకున్నాను. మరి ఏ విధంగా చూసిండే ఇది? ఆయన ఎక్కడి నుండి తీసుకొస్తాడు మరి? ఆయన ఎక్కడైనా సంపాదించిండేమో. ఉమ్, అప్పులే కదా ఎక్కడి నుండి తీసుకొచ్చినా కూడా. ఉమ్, అప్పుడు ఏమన్నాడు? కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ అప్పు చేసిన కానీ నేను తెరుపుతున్నా అన్నాడు. నువ్వు అప్పు తీసుకొస్తలేవు ఇప్పుడు పోయి? ఉమ్, అప్పు తీసుకొస్తలేవా? ఉమ్. నా 45 కోట్లు ఎంతో తీసుకొచ్చిండు ఇప్పుడు ఎక్కడనే. అవునవును. అవి అప్పు కాదా? ఆ, అప్పే కదా. ఉమ్. అన్న ఇప్పుడు నేను గేట్లు ఎత్తేసినా ఎవరైనా రావచ్చు కాంగ్రెస్ పార్టీలోకి అన్న ప్రస్తావన మనకు కనిపిస్తా ఉన్నది. మనం విన్నాము టీవీలలో, అన్న సోషల్ మీడియాలో హల్చల్ గా జరుగుతా ఉన్నది. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతా ఉన్నారు. పోయినా కూడా అక్కడ కొంతమందికి అన్యాయం చేసిండన్న ప్రస్తావన మనం కనిపిస్తా ఉన్నది. ఎట్లా చూస్తారన్న దీనికి? అయితే అన్న వాళ్ళు ఏం చేస్తారంటే జిమ్మికలినట్టు ఉమ్, ఇళ్ళ నుండి అళ్ళ నుండి ఇళ్ళ ఈ జనాలకి పెట్టి జనాలకి చూతేగాలు చేస్తారు. వాళ్ళు ఓటర్స్ కి చూతేగాలు చేస్తారు. ఓకే. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జనాలకి చూతే పని చేస్తారు. ఆ, నీ పని నువ్వు చూసుకుంటే వాని పని నువ్వు ఒక 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు చేసినావా? ఉమ్, కేసీఆర్ బీఆర్ ప్రభుత్వం 9 సంవత్సరాలు చేసింది. ఉమ్, చేసినట్టు నువ్వు అట్టే చేయి. ఉమ్, చేసి వానికన్నా ఎక్కువ చూపెట్టు. ఉమ్, అప్పుడు రికార్డు ఉంటది కదా. ఉమ్, ఆయన చేసిన దానికి మొత్తం పీకేసి నేను ఇది చేస్తా అది చేస్తా ఆ కాంగ్రెస్ గుంజుకొని నేను బీజేపీలో వెళ్ళిపోతా, ఇల్లు తీసుకొని బీజేపీ వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి జనానికి అయితే మొత్తము అమ్ముకుంటావు కదా. ఉమ్, బ్రిటిష్ ప్రభుత్వం దిగుతుంది కదా. ఉమ్, ఆ రాజ్యం తీసుకొస్తా అని నువ్వు గెలిచినావు. మాకు చేసేది నువ్వు ఈ న్యాయము, ఉమ్, చేసేది కథలు మాకు. ఉమ్, కానీ మేము అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి నువ్వు మంచి పని చేయి. ఉమ్, మంచి పని చేస్తే జనాలు నీకు ఒక రైతు అనేది అరే రేవంత్ రెడ్డి మంచిగా ముఖ్యమంత్రి మంచిగా చేసిండని, ఓ సీఎం చేసిండని ఒక పేరు తెచ్చుకో. ఉమ్, ఆ? ఉమ్, పేరు తెచ్చుకో. నువ్వు ఇన్ని రోజులు ఎలా ఉన్నావు? టీడీపీలో ఉన్నావు. ఉమ్, టీడీపీలో ఉండి ఏం చేసినావు? కాంగ్రెస్లో వచ్చినావు. కాంగ్రెస్లో వచ్చినావు ఉమ్, మంచిదే. ఉమ్, మంచిదే కానీ నువ్వు ఏం పని చేస్తున్నావు వచ్చి? ఆ, నీకు ఇలా పెద్ద పెద్దలు ఉన్నారు. బట్టి ఇంకా మాకు ఉండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండు. వాళ్ళందరినీ కాదనుకుంటా ఇతనికి ఈయనకి ఎందుకు ఇచ్చిర్రు? అరే తెలుగులోడు చేస్తాడంటే ఈదా తెలుగుతనం నీది, ఆ, ఈదా నీది ప్రభుత్వం, ఈదా నీది ఈ రైతులకు ముంచేది. ఆ. అది మా కోరిక అండి, మా బాధ ఇది. ఇప్పుడు అనుకోవచ్చు అన్న రౌడీల రాజ్యం వచ్చింది, గుండెల రాజ్యం వచ్చింది అనేసి తెలంగాణ రాష్ట్రంలో. పక్కా వచ్చింది. ఆ, పక్కా నేను ఫస్ట్ అనేది ఆ ముచ్చటగా రౌడీల యుద్ధం గుండెల యుద్ధం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఉమ్, ఏమన్నా అంటే ఇది
ఏమన్నా అంటే అది పేపర్ సిమెంట్ ఇవ్వాలా వాడు ఇచ్చిండు మన స్టేషన్లో నూకాలి ఆ. అని నూకుతావు కొడతావు కొట్టిస్తావు ఆ. సచ్చి అయితే పోం కదా ఆ. చంపుతావు ఉమ్. వెనుక ఉంటారు కదా ఉమ్. దాంతో భయపడు ఎవడ ఉన్నాడు ఉమ్. నువ్వు మంచిగా చేసుకో మంచిగా చేయి నీకు ఒక పేరు తెచ్చుకో ఉమ్. రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకుంటే నీకు ఒక మంచి ఉంటది ఒక సీఎం చేసిండు ఉమ్. అని ఒక పేరు ఉంటది కదా ఉమ్. నువ్వు ఏం చేయకుండా పోయినావు ఇప్పుడు ఒక బస్ ఎక్కాలంటే మొగోడు పోయి బస్ ఎక్కాలంటే ఉమ్. వాళ్ళతోటి భయపడతాడు వాడు అవును. ఒక స్కూల్ పిల్లలు ఒక ఎగ్జామ్ ఉంటది ఉమ్. ఎగ్జామ్ ఉన్నప్పుడు బస్ మొత్తం పోయి బస్సు మీద కూర్చుంటారు ఉమ్. కేబుల్ మీద కూర్చుంటారు పోరగాళ్ళు బ్యాగులు వేసుకొని ఉమ్. వాళ్ళ పడతాడు ఇక్కడ నుండి తోలుతాం ఉమ్. హన్మకొండకో జనగాంకో ఎక్కడైనా తోలుతాం ఉమ్. అది మా కొడుకు చదువుకుంటానని ఉమ్. ఆ బస్సు దొరకలే ఉమ్. సీట్ లేదు వెనక పోయి నిలబడదు పుసుకుని జారి పడితే వాడు చచ్చుడే కదా అవునవును. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ చాలా మంది చెప్తా ఉన్నారు దొరల రాజ్యం అనుకుంటా వీళ్ళు ఎత్తివేసిళ్ళు. సో ఇప్పుడు రెడ్ల రాజ్యం వచ్చిందని అనుకోవచ్చా మళ్ళీ? రెడ్డిల రాజ్యం వచ్చింది కదండి రెడ్డిల రాజ్యం వచ్చింది రెడ్డి రాజ్యం అప్పుడు దొరల రాజ్యం ఉండి ఇప్పుడు రెడ్డిల రాజ్యం వచ్చింది ఉమ్. రెడ్డి రాజ్యం మామూలు కాదు ఉమ్. ఒక చిన్న రైతుకు ఒక చిన్న మానవునికి చిన్న ఈయనకి ఏం చేస్తారంటే వాళ్ళు మొత్తం ఒత్తి పడేస్తారు ఉమ్. వాళ్ళ రాజ్యం రెడ్డి వరకే చూసుకుంటారు వాళ్ళు ఉమ్. కానీ ఇప్పుడు మంచిగా ఇప్పుడు చాలా పేదోడు ఉన్నాడు వానికి ఒక గుడిసె కట్టియాలి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను నువ్వు ఈ ఇల్లు కట్టిస్తాను 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ పథకం వీళ్ళు. ఇందిరా పథకం ఇల్లు ఏది ఉమ్. ఉందా ఉమ్. ఎవరైనా కట్టించినావా ఆయన కట్టించిన ఇల్లుకి ఇస్తాడు మళ్ళా ఉమ్. డబుల్ బెడ్రూమ్ ఆయన కట్టించిన కేసీఆర్ కట్టిన ఇల్లుకి ఇస్తాడు మళ్ళీ ఉమ్. ఆయన సొంత కట్టి ఉమ్. ఇయ్యడు మళ్ళీ ఇంకోటి 4 ఎకరాల భూమి ఉన్నోనికి ఒక ట్రాక్టర్ ఉన్నోనికి ఒక కారు ఉన్నోనికి తెల్ల రేషన్ కార్డు బిక్కేస్తాడట ఉమ్. అది కూడా మాకు తెలుస్తుంది రైతులకు దేనివల్ల బిక్కేస్తావు ఇంట్లోకి వెళ్ళి నేను తెచ్చిస్తున్నావు మాకు ఉమ్. నీ ఇంట్లో రాజ్యం అది ఉమ్. ప్రజల రాజ్యం అది ఉమ్. కోట్ల జనాలు ఓట్లు వేస్తే నువ్వు గెలిచినావు ఉమ్. మంచిగా చేయి అన్న మీరు అనుకున్నారా రేవంత్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం అయితే గనక గట్టిగా చేస్తాడు అని సీఎం రేవంత్ అనుకున్నారు అనుకున్నారు చాలా జనం అనుకున్నారు మార్పు 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 అని ఈ మార్పు తెచ్చి మా నెత్తి మీద వేసిండు ఉమ్. గంప నెత్తి మీద ఒక సాట నెత్తి మీద వేసుకొని మాకు ఈ గత ప్రభుత్వంలో ఇట్లా చేస్తాడు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తాడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది పడితే అది వీడు కాంగ్రెస్ అని చూడలే బీఆర్ఎస్ అని చూడలే టీడీపీ అని చూడలే బీజేపీ అని చూడలే అందరు సమానంగా పోయినాం చేసుకున్నాం మంచిగా మా పని మేము చేసుకున్నాం మంచిగా బతికినాం ఇక నీళ్ళు లేవు అప్పుడు నీళ్ళు లేకపోతే మంత్రి ఎర్రపల్లి దగ్గరకు ఫోన్ చేసేది సార్ మాకు వాటర్ లేదు సార్ పొలాలు ఎండిపోతా ఉంది రెస్పాండ్ అయ్యేది ఆ టైంలో. ఇప్పుడు ఫోన్ చేస్తా మంత్రి గారు ఇప్పుడు ఫోన్ చేస్తా రెస్పాండ్ అయితే పొలాని ఊరికి నిలిపోవాలి పొలాని సీతారాంపూర్కి నిలిపోవాలి పొలాని కడవెండికి నిలిపోవాలి పొలాని రిజర్వాకి నిలిపోవాలి పొలాని మైలానాకు నిలిపోవాలి దుబ్బతండకు నిలిపోవాలి కడవెండికి మన తొర్రుకు నిలిపోవాలి ఇటు మాదాపురం నిలిపోవాలి కోలకొండకు నిలిపోవాలి జనాల్లో తిరిగేవాడు ఏ పని చేసినా మా ఎర్రపల్లి దగ్గర ఒక ఫోన్ కాల్ కొడితే గేట్ ఎత్తేదాడ ధర్మసాగర్ నుండి మళ్ళీ మోటార్ పంపులు వేసేది ఒక్క మోటార్ కాబట్టి 4 మోటార్ వేపించేది అది మన గన్పూర్ రిజర్వాయర్ డామ్ లో నింపేది అది డామ్ లో నింపితే మంచి టైంలో బురద వేసిన తర్వాత నాట్లు అయిపోయిన తర్వాత 2 నెలల తర్వాత నీళ్లు వదిలిపెట్టేది మా పొలాలు ఎండిపోయిపోయేది పల్లికాయ పండించుకునేది పెసరకాయ పండించుకునేది మొక్కజొన్నలు పండించుకునేది ఇటు మన జొన్నలు పండించుకునేది ఏ పని ఆ పని చేసుకున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏముందండి చేతిలో ఏం లేదు ఐసుగడ్డ పెడతాడు కరిగిపోతాను ఈ ప్రభుత్వం ఇట్లా చెప్తాను అన్న ఇప్పుడు ఏ పార్టీకి పోటీ ఉండబోతుంది ఎంపీ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలవబోతుంది అన్న? ఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలవదు అస్సలు గెలవదు ఎంపీ సీట్ ఒక మళ్ళీ మార్పు 4 నెలలకే వచ్చిందంటారు పక్కా వచ్చింది నెలకే వచ్చింది 4 నెలలకి ఎందుకండి నెలకే వచ్చింది మార్పు నెలకే వచ్చేసింది అది ఉంది జనాల దగ్గర నెలకు వచ్చేసింది అది దానికి ఏం లేదు ఏమన్నా ఉంటే కొడతాం అంటే ఎవరేం తక్కువ గాజులు ఎవరు వేసుకోలే రైతులు ఏం వేసుకున్నారా వేసుకోలే కదా నువ్వు చేసిన పని అమలు చేసిన పని చేసి చూపెట్టు అరే లంచ కొడక ఈ పని నేను చేసినా అని ఒక మాట చెప్పు పడతారు రైతులు ఏం చేసినామండి ఏడ చూసి ఎడారే ఉంది ఎక్కడ చూడు ఎడారే ఉంది అప్పుడు మహబూబ్నగర్ కాడ ఉండేది ఎడారి కర్ణాటకలో ఉండే కరెంట్ 24 గంటలు అన్నావు కరెంట్ ఏడు వస్తుందండి ఒక పీస్ కరెంట్ తక్కువనే వస్తుంది నువ్వు గెలిచిన కాంచెలు ఎన్ని మోటార్లు కాలుతున్నాయి అది రైతుకు తెలుసు నువ్వు అనుకుంటున్నావు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేయలేవు ఏమైనా సీట్ ఎక్కిన 5 సంవత్సరాలు ఎవడేం బిగుతాడు అని
వాగ్దానం ఆయన దగ్గర ఉంది, కానీ ఆయన మంచి పని చేస్తే మంచితనం, లేకపోతే రైతులు ఎగబడతారు, రోడ్ల మీద కూర్చుంటారు, ధర్నాలు చేస్తారు, ఆగమాగం చేస్తారు. సీఎం ఉండి ఎట్లా పని చేయాలంటే అట్లా పని చేయాలి. అట్లా ఎక్కడ చేస్తాడు? లేదు. ఈ గొడ్డు గోదా ఇప్పుడు రైతు బంధు వస్తే అప్పుడు మాకు టైంకి ఇచ్చేస్తే అప్పు తీసుకొద్దుమా? లేదు. అప్పుడు బురద దున్నేటప్పుడు ఏం చేస్తామంటే మేము సీజన్ లా మంచిగా రైతు బంధు పడేది. నాకు సుమారుగా ఒక 5 ఎకరాలు ఉంది, దానికి 25,000 వచ్చేది. ఆ 25 అంటే ఒక 5,000 పెట్టుకుంటే నాటు పెట్టుకునేది, అంతా చేసుకునేది. ఇప్పుడు పోరగాళ్ళు ఏం చేసిరంటే మార్పు మార్పు మార్పు, జాబ్ 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 ఏడ ఉందండి? జాబ్ తీసినా నువ్వు ఏడు తీసినావు? అన్న ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అనుకుంటా మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. ఏడా ఏ ఉద్యోగాలు ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? ఏ పోరగాడు ఎక్కిండు? ఎవడేం జాబ్ చేస్తాడు? ఎక్కడైనా ఉందా? కనిపిస్తుందా? లేదు. ఏడ ఉందండి? ఎక్కడ లేదు. ఏ మాట ఉట్టి మాటలకు గాల్పులా ఇసిస్తే గాడుపు మొత్తం తిరిగినట్టు గాడుపులా ఇసిపెట్టి మా మాటకు అది కరెక్ట్ కాదు కదా. ఏమైనా చేయాలంటే కరెక్ట్ చేయాలి.